జై హింద్ దోస్తు. ఎవరైతే అగ్నివీర్ ఎగ్జామ్కు క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఫిజికల్ కోసం ఏదో చూస్తూ ఉన్నారో వారికి మా కేజీ డిఫెన్స్ అకాడమీ స్వాగతం తెలుపుతోంది. ఇక్కడ ఒక ఆర్మీ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో అలాగే ఒక బెస్ట్ కోచెస్ ఆధ్వర్యంలో హార్డ్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇందులో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుని ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈజీగా ట్రైనింగ్ కంప్లీట్ చేసి అలాగే బెస్ట్ జవాన్ అవార్డ్స్ కూడా తీసుకున్న మా అకాడమీ మాది. ఖచ్చితంగా ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది. మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ లేకుండా ఎలాంటి డాక్యుమెంట్ తీసుకోకుండా అలాగే ఖచ్చితంగా మిమ్మల్ని అలా బ్లాక్మెయిల్ చేయడము డాక్యుమెంట్ తీసుకుని ఒక సెలక్షన్ అయితే ఇలా లేదంటే కాదు అలా అని ఏది లేకుండా ఒక ఆర్మీ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా మీరు మాకు బాడీ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఇచ్చే బాధ్యత మాది. మీరు ఎందులో అయితే మైనస్ ఉన్నారో అది కూడా ఫుల్ఫిల్ చేసి మీరు మెరిట్ లిస్ట్లో మీరు టాప్లో ఉండే విధంగా మేము తయారు చేసే బాధ్యత మాది, మా అకాడమీది. ఖచ్చితంగా ఇక్కడ రండి, ఇక్కడికి రండి, మీ అకాడమీ మీ టాలెంట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక సైనికుడిగా ఎదగాలని ఎన్ని రోజులైతే కష్టపడ్డారో ఆ కళను నెరవేర్చే అకాడమీ మాది. ఖచ్చితంగా మీ కళను మేము నెరవేరుస్తాం. గోల్ మీద అయితే శిక్షణ మాది ఇస్తాము. అలాగే SHGD కోసం ఎవరైతే కీ చెక్ చేసుకొని వాళ్ళు కూడా తయారైనలో వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు 0 లెవెల్లో ఉన్నా కానీ ఇప్పటి నుండి మనం ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా 20 మినిట్స్ లోపలనే మేము రన్నింగ్ కొట్టే విధంగా మాకు దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ 3 times ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికి మీకు ఫుడ్ కూడా ఖచ్చితంగా అదే విధంగా ఇవ్వబడుతుంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. హార్డ్ వర్క్ ఎక్కువ, రిజల్ట్ ఎక్కువే. మేము మీతోటి ఫ్రెండ్షిప్గా ఉండము కానీ సక్సెస్ మాత్రం అందిస్తాము. తప్పకుండా మా కేజీ డిఫెన్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రీ కోచింగ్ నడుస్తూ ఉంటుంది. ఎలాంటి ఫీజు తీసుకోకుండా మా సొంత ఖర్చులతో నడిపిస్తున్న అకాడమీ. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. జై హింద్.